అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు రాగలత ఛానల్. మీకు ఈ వీడియోలో స్వర్ణ పంచాయతీలో మనం బేసిక్గా ఏం చేయాలి అనేది చెప్పాలనుకుంటున్నాను. ముందుగా మనం స్వర్ణ పంచాయతీ ఓపెన్ చేయాలి అంటే గూగుల్కి వెళ్తాము. స్వర్ణ పంచాయతీ అని కనుక మనం టైప్ చేసినట్లయితే మనకి స్వర్ణ పంచాయతీ APCFSS అని వస్తుంది. దాని మీద మనం క్లిక్ చేసుకుంటాము. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి లాగిన్ అవ్వమని అడుగుతుంది. మెనూ బటన్కి వెళ్తాము. మెనూ బటన్కి వెళ్ళి లాగిన్ అనే దాని మీద క్లిక్ చేస్తాము. ఎంప్లాయీ లాగిన్ అని వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఇలాగా CFMS ID పాస్వర్డ్ అని మనకి అడగటం జరుగుతుంది. అయితే ఇక్కడ మన CFMS ID వేసి పాస్వర్డ్ దగ్గర మనకి నిధి పోర్టల్లో ఏదైతే పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకుని ఉంటామో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. లాగిన్ అయిన తర్వాత మనకి ఇలాగా హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం ముందుగా ఇందులో చేయాల్సినవి ఏంటంటే ట్యాక్సెస్ అనేటప్పుడు హౌస్ ట్యాక్స్ అనేది ఉంటుంది. హౌస్ ట్యాక్స్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. అసెస్మెంట్ ఎంట్రీ అని ఉంది కదా, అసెస్మెంట్ ఎంట్రీ చేయడానికి ముందుగా మనము మన పంచాయతీలో టోటల్ ఎన్ని అసెస్మెంట్స్ ఉన్నాయి, కరెంట్ డిమాండ్ ఎంత, ఎరియర్ డిమాండ్ ఎంత వేసి సబ్మిట్ అనేది చేస్తాము. చేసిన తర్వాత మనకి ఎన్ని అసెస్మెంట్స్ మనం ఇక్కడ ఎంటర్ చేస్తామో అన్ని అసెస్మెంట్స్కి అసెస్మెంట్ వైజ్గా మనం డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. 36 కాలమ్స్లో ఉన్న డేటా అంతా మనకి అడగటం జరుగుతుంది. ఆ డేటా ఎంట్రీ అనేది నేను మీకు వేరే వీడియోలో చెప్తాను. ఇందులో ఓన్లీ ఫండమెంటల్స్ లాగా మీకు చెప్తాను. ఇది హౌస్ ట్యాక్స్ డిమాండ్ ఎంట్రీ. తర్వాత నాన్ ట్యాక్స్ ఉంటుంది చూడండి. నాన్ ట్యాక్స్లో మనకి వేరే రకాలు ఉంటాయి. ట్యాప్ ఫీజు, సెల్ టవర్స్, ట్రేడ్ లైసెన్స్, ఆక్షన్స్. ఇందులో మనకి ఏది ఉంది అనేసి అంటే అది మనం సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకుంటే మనకి ఇప్పుడు మన గ్రామ పంచాయతీలో మన CFMS IDకి ఎన్ని గ్రామ పంచాయతీలు అయితే లింక్ అయి ఉంటాయో, మనం ఎంతమందికి శాలరీస్ ఇస్తున్నామో అవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. కనిపించేటప్పుడు అన్ని పంచాయతీలు మనం డేటా ఎంట్రీ చేసి సబ్మిట్ చేస్తేనే అవుతుంది. ఒక పంచాయతీ మనం చేసేసి క్లోజ్ చేస్తాము, సబ్మిట్ చేస్తాము అంటే అవ్వదు. చూడండి, ఇక్కడైతే 0 అంటే మనం వేయాల్సిన అవసరం లేదు. కాకపోతే నేను మీకు చెప్తున్నాను, ఒక పంచాయతీ ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే అన్ని పంచాయతీలు కూడా ఎంటర్ చేయమంటుంది. అంటే మనకి CFMS IDతో శాలరీస్ మనం ఎన్నైతే ఇస్తున్నామో అన్ని గ్రామ పంచాయతీల డేటా కూడా మనం దగ్గర పెట్టుకుంటేనే మనకి ఈ ప్రాసెస్ అనేది ఎంట్రీ ప్రాసెస్ అవుతుంది అనమాట. ఇది డిమాండ్ ఎంట్రీ. అలాగే నాన్ ట్యాక్స్ మనకి ఎన్ని రకాలు అయితే ఉన్నాయో అన్ని రకాలు కూడా ఎంటర్ చేసుకుని సబ్మిట్ చేసుకోవాలి. సబ్మిట్ చేసుకుంటే మళ్ళీ అది మనం డేటా ఎంట్రీ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. తర్వాత ముఖ్యంగా మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే పంచాయతీ ప్రొఫైల్ అనేది ప్రతి గ్రామ పంచాయతీది మనము ఇక్కడ యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఆల్రెడీ ఇక్కడ యాడ్ పంచాయతీ ప్రొఫైల్, వ్యూ పంచాయతీ ప్రొఫైల్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. అయితే మనం ఇప్పుడు యాడ్ చేస్తేనే మనకు డేటా కనిపిస్తుంది. లేదు మీకు వ్యూ ఎవరైనా ఆల్రెడీ అంటే మనం ట్రాన్స్ఫర్స్ అయ్యి వచ్చాము, మనకు లాగిన్ క్రియేట్ అవ్వడానికి ముందు పాత పంచాయతీ సెక్రటరీలు ఎవరైనా ఏదైనా యాడ్ చేసి ఉంటారో లేదో చూసుకుందాము అనేసి అంటే వ్యూకి వెళ్తాము. వ్యూకి వెళ్ళి మనము ఇక్కడ గ్రామ పంచాయతీ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకుని గెట్ డేటా అని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ వార్నింగ్ వచ్చింది, ఏంటి డేటా ఎంటర్ అవ్వలేదని చూసారా. సో మనకి ఇక్కడ డేటా ఏమీ కనిపించట్లేదు కాబట్టి మళ్ళీ బ్యాక్కి వెళ్తాము. బ్యాక్కి వెళ్ళి యాడ్ పంచాయతీ ప్రొఫైల్ అనే దాని మీద క్లిక్ చేసుకుంటాము. యాడ్ పంచాయతీ ప్రొఫైల్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్రొఫైల్ అనేది 4 రకాలుగా అడగటం జరుగుతుంది. మీరైతే గమనించండి. మొన్న VCలో కొంచెం అబ్జర్వ్ చేసి విన్న వాళ్ళకైతే అర్థమవుతుంది. లేదు అంటే ఒకసారి ఇక్కడ డీటెయిల్గా వింటే మీకు ఏ డేటా అనేది ఉంచుకోవాలి అనేది అర్థమవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనం చాలా డేటా ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ డేటా అంతా ఎంటర్ చేస్తేనే ప్రొఫైల్ అప్డేట్ చేసినట్లుగా మనకి అవుతుంది. ముందుగా మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది అడగటం జరుగుతుంది. బేసిక్ ఇన్ఫర్మేషను, అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఫర్మేషను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్, అదర్ ఫెసిలిటీస్ ఇలా 4 రకాలుగా మనకి డేటా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి మనం సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ అయితే బేసిక్ ఇన్ఫర్మేషన్లో ఫస్ట్ నేమ్ ఆఫ్ ది గ్రామ పంచాయతీ, మనకి ఎన్ని పంచాయతీలు ఉంటాయో అన్ని పంచాయతీలు కూడా ఎంటర్ చేయాలి. ఇది నాకైతే ఒక పంచాయతీ ఉంది, కాకపోతే పాత స్టేషన్లో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత పంచాయతీ ఇది. పాత స్టేషన్లో ఇంకా లింకప్ అది క్లియర్ చేయలేదు కాబట్టి అన్ని పంచాయతీలు చూపిస్తుంది. గ్రామ పంచాయతీ యొక్క ఏరియా ఎంతైతే ఉందో అది స్క్వేర్ కిలోమీటర్స్లో అడుగుతుంది అనమాట. స్క్వేర్ కిలోమీటర్స్లో ఇది మీరు రెవెన్యూ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోండి. నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్, ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయి అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. పిన్ కోడ్, ఇక్కడ నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఎంటర్ చేసేటప్పుడు మీరు ఒకటి గమనించుకోండి, మనకి హౌస్ ట్యాక్స్ అసెస్మెంట్స్ ఎన్ని ఉంటాయో అంతకంటే
ఎక్కువైతే ఇక్కడ హౌస్ హోల్డ్స్ ఉండొచ్చు కానీ తక్కువైతే ఉండకూడదు, అది గమనించుకోండి. ఇలా మనం పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత రెవెన్యూ విలేజ్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. రెవెన్యూ డీటెయిల్స్ అని ఇక్కడ యాడ్ రెవెన్యూ అని ఉంది కదా, అక్కడ ప్లస్ అనే దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకి కిందన ఇలాగ రెవెన్యూ విలేజ్ కోడ్ వచ్చి విలేజ్ నేమ్ వచ్చి ఎస్ ఆర్ నో ఈ 2 ఆప్షన్స్ అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ అని క్లిక్ చేస్తాము. అక్కడ స్టేటస్ అడుగుతుంది. అంటే ఇప్పుడు మనకి ఒక రెవెన్యూ విలేజ్లో 2 గ్రామ పంచాయతీలు ఉండొచ్చు, 3 గ్రామ పంచాయతీలు ఉండొచ్చు. అలాంటప్పుడు మనము పార్షియల్ అని పెట్టుకుంటాము. లేదు ఆ రెవెన్యూ విలేజ్కి ఒకే గ్రామ పంచాయతీ ఉంది అనుకోండి, అప్పుడు ఫుల్ అని పెట్టుకుంటాము. అది రెవెన్యూ విలేజ్ డీటెయిల్స్. అలాగే హ్యాబిటేషన్ డీటెయిల్స్. హ్యాబిటేషన్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ప్లస్ అని ఉంటుంది. ఆ ప్లస్ అనే దాని మీద క్లిక్ చేసుకుంటాము. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ యాడ్ చేయమని చెప్తుంది. ఇలా మనం ప్లస్ బటన్ క్లిక్ చేయగానే మనకి యాడ్ హ్యాబిటేషన్ డీటెయిల్స్ అని వస్తుంది. అక్కడ నేమ్ ఆఫ్ ది హ్యాబిటేషన్ ఏదైతే అది మనం అక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. హ్యాబిటేషన్ పేర్లు మీకు హ్యాబిటేషన్స్ మీ పంచాయతీలో ఉంటే అన్ని హ్యాబిటేషన్స్ కూడా మనం ఇలాగా పేరు రాసి సేవ్ అని క్లిక్ చేస్తాం అంతే. ఇన్సెర్టెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి మనకి ఇక్కడ విలేజ్ నేమ్ అనేది వచ్చేస్తుంది. అలాగా మనకి ఎన్ని విలేజెస్ ఉంటే అన్ని విలేజెస్ కూడా ఇక్కడ ఈ ప్లస్ సింబల్ మీద మనం క్లిక్ చేసుకుని హ్యాబిటేషన్ దగ్గర విలేజెస్ అన్నీ కూడా మనం యాడ్ చేసుకుంటాము. యాడ్ చేసుకున్న తర్వాత చూసారా, ఇక్కడ నేను యాడ్ చేసిన విలేజ్ నేమ్ అనేది ఇక్కడ షో అవుతుంది. ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ కూడా ఉంది. మనం ఏదైనా రాంగ్ స్పెల్లింగ్స్ గట్రా చేసినా కూడా మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. తర్వాత ఇక్కడ సెన్సెస్ డెమోగ్రఫికల్ డేటా యాజ్ పర్ 2011 సెన్సెస్ ప్రకారము ఇక్కడ మనం పాపులేషన్ అనేది పంచాయతీ పాపులేషన్ వేయాలి, విలేజ్ వైజ్ అవసరం లేదు. సో ఇక్కడ మేలు ఫిమేలు అనేది ఎంటర్ చేసుకోవాలి. ఎస్సీ పాపులేషన్ ఎంత, ఎస్టీ పాపులేషన్ ఎంత, అదర్ పాపులేషన్ ఎంత, టోటల్ పాపులేషన్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇవన్నీ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఇలా పాపులేషన్ అంతా ఎంటర్ చేసి టోటల్ మీకు టాలీ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అనే దాని మీద క్లిక్ చేస్తాము. ఇందులో మేలు ఫిమేల్తో పాటు అదర్స్ అనే ఆప్షన్ కూడా మనకి అడగటం జరిగింది. అదర్స్ అంటే ట్రాన్స్జెండర్ కింద మనకి ఏవైనా ఉంటే ఎంటర్ చేస్తాము, లేదు అంటే 0 పెట్టాము. ఏదైనా పెట్టాలి, లేదు అంటే అది అక్కడ ఎర్రర్ అనేది చూపించడం జరుగుతుంది అనమాట. సో సేవ్ అండ్ నెక్స్ట్ అనగానే ఇన్సెర్టెడ్ సక్సెస్ఫుల్లీ అని మనకి వచ్చింది. తర్వాత నెక్స్ట్ స్టెప్కి మనం వెళ్ళాలి. అప్డేట్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఫర్మేషన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఏది మనము బ్లాంక్గా అయితే విడిచిపెట్టకూడదు, విడిచిపెడితే అది నెక్స్ట్ స్టెప్కి వెళ్ళదు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే సర్పంచ్ తాలూకా డీటెయిల్స్ అడుగుతుంది. పంచాయతీ సర్పంచ్ నేము, జెండరు, అలాగే క్యాస్ట్ కేటగిరీ, క్వాలిఫికేషను, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అప్లోడ్ ఇమేజ్, అలాగా సర్పంచ్ తాలూకా డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తాము. ఇమేజ్ కూడా అంటే ఇక్కడ ఫోటో కూడా మనము అప్లోడ్ చేయాలి, అది 1 KB లోపల ఉండాలి, అది చూసుకోండి. తర్వాత పంచాయతీ సెక్రటరీ డీటెయిల్స్, నేమ్ ఆఫ్ ది పంచాయతీ సెక్రటరీ, జెండరు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అప్లోడ్ ఇమేజ్, అది కూడా 1 KB లోపల ఉండాలి. అలాగే మనకి ఎంతమంది అయితే వార్డు మెంబర్స్ ఉన్నారో ఆ వార్డు మెంబర్స్ డీటెయిల్స్ కూడా ఇక్కడ యాడ్ వార్డు మెంబర్ అని పెట్టుకొని మనం ఇక్కడ డీటెయిల్స్ వాళ్ళవి ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. వార్డు నెంబర్ డీటెయిల్స్ కూడా వార్డు నెంబర్ ఏదైతే అది వేస్తాము, నేమ్ ఆఫ్ ది వార్డు మెంబర్ రాస్తాము, జెండరు, క్యాస్ట్, క్వాలిఫికేషను, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అప్లోడ్ ఇమేజ్, ఇలాగా ఎంతమంది ఎన్ని వార్డ్స్ ఉన్నాయో అన్ని వార్డుల తాలూకా డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ విత్ ఫొటోస్ మనము ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సేవ్ చేసుకుంటాము. సేవ్ చేసుకున్న తర్వాత వార్డు మెంబర్ డీటెయిల్స్ అన్నీ అవుతాయి. అయిన తర్వాత మళ్ళీ పంచాయతీ ఆఫీస్ డీటెయిల్స్ మనము ఎంటర్ చేయాలి. పంచాయతీ ఆఫీస్ తాలూకా అడ్రస్ ఏంటి, ఈమెయిల్ ఐడి ఏంటి, DDO కోడ్ ఏంటి, అలాగే ఫోన్ నెంబర్ ఏదైనా ఉంటే వేయాలి, ట్యాన్ నెంబర్ వేయాలి, జీపీ బిల్డింగ్ నేమ్ ఏదైతే అది రాయాలి. మనకి ఇక్కడ జీపీ బిల్డింగ్ అంటే సచివాలయం పెట్టుకున్నాం కాబట్టి గ్రామ సచివాలయం అని రాసుకుంటాము. తర్వాత ఇక్కడ ఆఫీస్ తాలూకా ఇమేజ్ కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. చేసిన తర్వాత జీపీ ఆఫీసు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి అది ఓనా రెంటా అనేది ఇక్కడ రాయాలి. రెంట్ అయితే ఎంత రెంట్ అని అడుగుతుంది అనమాట. అదే ఓన్ అయితే మనకి రెంట్ ఎంత అని అడగదు.
అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సెక్రటేరియట్ డీటెయిల్స్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. చూడండి, ఇక్కడ బిల్డింగ్ ఓన్ అని పెట్టాను. ఓన్ అని పెడితే ఏం అడగదు. రెంట్ అనగానే మనకి ఇక్కడ అమౌంట్ ఎంత అమౌంట్ ఇస్తున్నారు, రెంట్ అమౌంట్ అనేది మనకి అడుగుతుంది అనమాట. అది చూసుకోండి. రెంటెడ్ బిల్డింగ్స్ ఎవరైనా ఉంటే అలాగా యాడ్ చేసుకుంటారు. తర్వాత యాడ్ సెక్రటేరియట్ అంటే ఆ సెక్రటేరియట్ 10లో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, సెక్రటేరియట్ కోడ్ ఏంటి అలాగా అడుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు 2 పంచాయతీలకు ఒక సచివాలయం ఉందనుకోండి, అప్పుడు ఆ 2 పంచాయతీల వాళ్ళు కూడా ఆ సచివాలయమే వేసుకోవాలి. అలాగా ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలన్నమాట. సెక్రటేరియట్ కోడ్ అడుగుతుంది. సెక్రటేరియట్ కోడ్ తర్వాత సెక్రటేరియట్ నేమ్ అడుగుతుంది. బిల్డింగ్ ఓనర్షిప్ ఇక్కడ కూడా ఓన్ అంటే రెంట్ అడగదు, లేదంటే రెంటెడ్ అంటే రెంట్ ఎంత అనేది అడుగుతుంది. సేవ్ అనే దాని మీద క్లిక్ చేస్తాము. ఇన్సెర్టెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇలాగా మనం అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ సేవ్ అండ్ కంటిన్యూ అనే దాని మీద క్లిక్ చేసుకుంటాము. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ మనకి ఓపెన్ అవుతుంది అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ అనే ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి డీటెయిల్స్ ఏంటి అడుగుతుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనకి యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ప్లస్ అనే దాని మీద మనం క్లిక్ చేసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఎన్ని స్కూల్స్ అని అడుగుతుంది అనమాట. స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్ మెయింటైన్డ్ బై, ప్రైవేట్ అంటే ప్రైవేట్ మనం వేరుగా టిక్ పెడతాం, గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ వేరుగా టిక్ పెడుతుంటాం అనమాట. ప్రైమరీ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని అయితే అన్ని ఫిగర్ వేసుకుంటాము, సేవ్ చేసుకుంటాము. ఇది గవర్నమెంట్ వరకు నేను సేవ్ చేశాను. ఇంకా ప్రైవేట్ కూడా ఉన్నాయనుకోండి మళ్ళీ యాడ్ చేస్తాము. యాడ్ చేసి మళ్ళీ ఎంటర్ చేసుకుంటాము. అట్లా అనమాట. ఎన్ని ఉంటే అన్ని స్కూల్స్ మనం ఎంటర్ చేస్తాం. స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ప్రైవేట్వి, పబ్లిక్ అంటే గవర్నమెంట్వి ఎన్ని, ప్రైవేట్వి ఎన్ని, అది అందులో ప్రైమరీ ఎన్ని ఉంటాయి, హై స్కూల్స్ ఎన్ని ఉంటాయి, అలాగా ఎన్ని ఉంటే అన్నీ కూడా అన్ని రోస్ మనకి రావాలి. ఇలా మనకి ఎన్నైతే అన్నీ కూడా మనం యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకున్న తర్వాత హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అనేది యాడ్ చేయాలి. ఈ ప్లస్ మీద క్లిక్ చేస్తాం. హెల్త్ కేర్ ఫెసిలిటీస్లో మనకి మళ్ళీ ఇక్కడ గవర్నమెంట్ ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్ ఎన్ని ఉన్నాయో అడుగుతుంది. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయా, ఉంటే మనం టిక్ పెట్టుకుంటాము. గవర్నమెంట్ది అయితే గవర్నమెంట్ది 1 అని వేసుకుంటాము. లేదు ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ అని ప్లస్ పెట్టి అక్కడ ప్రైవేట్ అని పెట్టి 1 యాడ్ చేసుకుంటాము. అలాగే సబ్ సెంటర్స్ ఉంటే మనకి సబ్ సెంటర్స్ వేసుకుంటాము. మాకు ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది కాబట్టి సబ్ సెంటర్ లేనట్లంట, హెల్త్ వాళ్ళకి అడిగితే చెప్పారు కాబట్టి నేను యాడ్ చేయట్లేదు. సో హెల్త్ కేర్ ఫెసిలిటీస్లో అలాగే ఎంటర్ చేస్తాం. తర్వాత వాటర్ సప్లై సోర్సెస్ కూడా మనం ఇక్కడ యాడ్ చేయాలి. ఇందులో చూడండి, ఇక్కడ డీటెయిల్స్ అనేది అడగటం జరుగుతుంది. వెల్స్ ఎన్ని ఉన్నాయి, పైప్ లైన్స్ ఎన్ని ఉన్నాయి, సిపిడబ్ల్యూఎస్ స్కీమ్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే బోర్వెల్స్ ఎన్ని ఉన్నాయి, ఓహెచ్ఎస్ఆర్లు ఎన్ని ఉన్నాయి, పీడబ్ల్యూఎస్ స్కీమ్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని అయితే అన్నీ ఫిగర్ వేసుకుంటాము. ఉంటే ఎన్ని వేయండి, లేదు అంటే 0 అయినా పెట్టండి. తర్వాత శానిటేషన్ ఫెసిలిటీస్, ఇందులో టోటల్ నెంబర్ ఆఫ్ టాయిలెట్స్, ఇండివిజువల్ టాయిలెట్స్ ఎన్ని ఉన్నాయి, టోటల్ నెంబర్ ఆఫ్ టాయిలెట్స్, కమ్యూనిటీ టాయిలెట్స్ ఎన్ని ఉన్నాయి, అంటే సిఎస్సీలు మనం కన్స్ట్రక్షన్ చేసాం కదా అవి కనుక ఉన్నట్లయితే అక్కడ వేస్తాము. అలాగే సాలిడ్ వెల్త్ ప్రాసెసింగ్ సెంటర్, ఎస్డబ్ల్యూపిసి సెంటర్ ఆపరేషన్లో ఎంత ఉంది, ఆ తర్వాత నాన్ ఆపరేషన్లో ఉంది, అంటే ఆపరేషన్లు అంటే ఇక్కడ 1 పెడతాము, నాన్ ఆపరేషన్లు అనేది టిక్ పెట్టము. అలాగే డ్రైన్స్ ఎన్ని కిలోమీటర్స్ డ్రైన్స్ మనకి ఉన్నాయి, అక్కడ డ్రైన్స్ అన్న దగ్గర మనం పక్కా డ్రైన్స్, కచ్చా డ్రైన్స్ అన్నీ కలిపేసుకుంటాము. అలాగే ఇక్కడ టాయిలెట్స్ ఇండివిజువల్ అని అడిగారు కదా, అది మనం అక్కడ టోటల్ హౌస్ హోల్డ్స్ వేసాం ఫస్ట్ ఫిగర్. ఆ టోటల్ హౌస్ హోల్డ్స్ కంటే ఇక్కడ ఎక్కువ మాత్రం ఫిగర్ పడకూడదు, అది మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఎస్డబ్ల్యూపిసి దగ్గర నాన్ ఆపరేషనల్ అడిగింది. ఆపరేషనల్ సెలెక్ట్ చేసి నాన్ ఆపరేషనల్ సెలెక్ట్ చేయకపోతే అక్కడ తీసుకోవట్లేదు. సో అది కూడా సెలెక్ట్ చేయమంటుంది. అవన్నీ డేటా అంతా ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ సేవ్ అండ్ కంటిన్యూకి వెళ్తామన్నమాట. ఇన్సెర్టెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఓకే అని క్లిక్ చేసుకుంటాము. క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, అదర్ ఫెసిలిటీస్కి వెళ్తుంది అనమాట. అయితే నేను ఇవన్నీ నెక్స్ట్ ఆప్షన్ సేవ్ అండ్ కంటిన్యూ చేస్తున్నాను. చేసిన తర్వాత కూడా మళ్ళీ మనము లాస్ట్లో సేవ్ చేయకపోతే ఇవన్నీ ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఒక్కసారి ఎంటర్ చేయండి. ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా ఎంటర్ చేయకపోతే మాత్రం సేవ్ అండ్ కంటిన్యూకి వెళ్ళదు. సేవ్ అండ్ కంటిన్యూకి వెళ్ళకుండా ఉన్నది అనేసి అంటే మనకి ఎక్కడో ఏదో ఒకటి మనం ఫిల్ చేయకుండా ఉండిపోయామనేసి అర్థం చేసుకొని మళ్ళీ పైనుంచి కింద వరకు ఒకసారి చూస్తే ఎక్కడైతే మనకి రెడ్ రిమార్క్ వస్తుందో అక్కడ మనం మన డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అదర్ ఫెసిలిటీస్లో ఫస్ట్ మనకి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ అడుగుతుంది. ఇందులో రోడ్స్, సీసీ రోడ్స్
ఇవన్నీ కిలోమీటర్లు మనం వేయాలి. బీటీ రోడ్స్ ఎన్ని కిలోమీటర్లు ఉంటాయి, సీసీ రోడ్స్ ఎన్ని కిలోమీటర్లు, ఎర్త్ అండ్ మెటల్ రోడ్స్ ఎన్ని కిలోమీటర్లు ఉంటాయి, అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషను ఉందా లేదా ఎస్ఆర్ నో అనేది అడుగుతుంది. ఇవన్నీ ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేసిన తర్వాత ఎలక్ట్రిసిటీ అండ్ పవర్ సప్లై డీటెయిల్స్ అడుగుతుంది. ఇందులో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రికల్ పోల్స్ ఎన్ని ఎలక్ట్రికల్ పోల్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ స్ట్రీట్ లైట్స్ ఎన్ని పోల్స్కి స్ట్రీట్ లైట్స్ మనం పెట్టాము, అలాగే థర్డ్ వైర్ ఉందా లేదా స్ట్రీట్ లైటింగ్కి ఇక్కడ ఎస్ఆర్ నో అడుగుతుంది. అలాగే మనకి సీసీఎంఎస్ బాక్సులు ఉన్నాయా లేదా ఎస్ఆర్ నో అడుగుతుంది, మనం సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ అడుగుతుంది. పోస్ట్ ఆఫీస్ మనకి ఉందా లేదా, ఇంటర్నెట్ యాక్సెస్ మన ఊరికి అంటే మన గ్రామ పంచాయతీకి ఉందా లేదా, అలాగే మొబైల్ నెట్వర్క్ కవరేజ్ ఉందా లేదా, అలాగే సెల్ టవర్స్ ఉన్నాయా లేదా. ఎస్ఆర్ నో అనేది కమ్యూనికేషన్లో మనం పెట్టుకుంటాము. అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. మేజర్ క్రాప్స్ ఏంటి, ఇక్కడ పేరు అనేది మనం రాయాలన్నమాట. మేజర్ క్రాప్స్ మనం ఇక్కడ ఏ క్రాప్స్ అయితే అవి రాస్తాం. ప్యాడీ అయితే ప్యాడీ, కోకోనట్, క్యాజు, ఇలా ఏవి మీకు అక్కడ మీ గ్రామ పంచాయతీలో ఎక్కువగా అయితే పండిస్తారో ఆ పంట పేరు అనేది రాస్తాము. తర్వాత టోటల్ వేజ్ సీకర్స్ ఎంతమంది ఉన్నారు అనేది ఇక్కడ మనం రాయాలి. అలాగే నెంబర్ ఆఫ్ జాబ్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. తర్వాత స్కూల్ అండ్ కల్చరల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ మనకి మత సంబంధమైనవి, హిందువుల తాలూకా టెంపుల్స్ ఎన్ని ఉన్నాయి, క్రిస్టియన్స్ తాలూకా చర్చెస్ ఎన్ని ఉన్నాయి, అలాగే ముస్లిమ్స్ తాలూకా మసీదులు ఏమైనా ఉన్నాయా, ఇంకా ఇంకా ఏ మతాలకైనా చెందినవి జైనులు బద్దులు ఉంటారు కదా, వాళ్ళు ఏవైనా ఉన్నాయా ఎంటర్ చేస్తాం. అలాగే కమ్యూనిటీ సెంటర్స్ ఎన్నైతే మన గ్రామ పంచాయతీలో ఉన్నాయో అవి ఎంటర్ చేస్తాం. ఫిగర్సే ఓన్లీ ఇక్కడ. తర్వాత హిస్టారిక్ సైట్స్ ఏవైనా ఉంటే ఇక్కడ డీటెయిల్స్ అనేవి మనం రాస్తాం. రాసిన తర్వాత ఇక్కడ ఫెస్టివల్స్ సెలబ్రేటెడ్, ఇప్పుడు ఏవైనా జాతరలు గట్రా సంబరాలు అయినా ఏవైనా మీ గ్రామ పంచాయతీలో అయితే వాటి తలక డీటెయిల్స్ రాస్తారు. అంటే ఏదైనా అమ్మవారి సంబరాలు అవుతుంటాయి ప్రతి 5 ఏళ్ళ కలగా, ఇప్పుడు 5 ఇయర్స్కి ఒకసారి పలానా అమ్మవారి జాతర అవుతుంది అని మనం ఇక్కడ రాయొచ్చు. అలాగే లాంగ్వేజెస్ స్పోకెన్, ఆ గ్రామ పంచాయతీలో ఏ భాషలు మాట్లాడే జనాలు ఉంటారు అనేది అక్కడ అడుగుతుంది అనమాట. అంటే తెలుగు, ఒడియా, హిందీ, అలాగే ఏ భాషలు మాట్లాడిన జనాలు ఉంటే అక్కడ లాంగ్వేజెస్ అనేవి ఎంటర్ చేసుకుంటాము. నెక్స్ట్ సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, అందులో నెంబర్ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి, అందులో ఎంతమంది లేడీస్ అందులో రిజిస్టర్ అయ్యారు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఇక్కడ మెంబర్ వేస్తాము. నెంబరు యూత్ క్లబ్స్ ఎన్నైనా ఉన్నాయా ఉంటే అక్కడ ఫిగర్ వేస్తాము. ఫిగర్ వేసిన తర్వాత ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. నెక్స్ట్ ఫారెస్ట్ ఏరియా ఉంటే ఎన్ని స్క్వేర్ కిలోమీటర్లు ఉందో అడుగుతుంది. అలాగే మనకి రివర్స్ కానీ వాటర్ బాడీస్ మన చెరువులు అవి ఉంటాయి కదా, నదులు, వాటికి ఎంత స్క్వేర్ కిలోమీటర్ల ఏరియా మన గ్రామ పంచాయతీలో కవర్ అయి ఉన్నది అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసుకుంటాం అనమాట. ఎంటర్ చేసుకొని సేవ్ అనే దాని మీద క్లిక్ చేసుకుంటాము. క్లిక్ చేసుకున్నట్లయితే మనకి మన గ్రామ పంచాయతీ యొక్క ప్రొఫైల్ అనేది యాడ్ చేసినట్లుగా అవుతుందన్నమాట. ఇంత డేటా కూడా మనం దగ్గర పెట్టుకొని గబగబా ఆన్లైన్ చేసుకుంటే మన యొక్క పంచాయతీ ప్రొఫైల్ అప్డేట్ చేసినట్లు అవుతుంది. ఇది స్వర్ణ పంచాయతీ వెబ్సైట్లో గ్రామ పంచాయతీ యొక్క ప్రొఫైల్ అప్డేట్ చేసే విధానము. అయితే దీనికోసం ఏ డేటా కావాలి అనేది మీరు ఈ వీడియో ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ డేటా అంతా మీరు సేకరించుకోవాలి. ముందు వార్డు మెంబర్ల తాలూకా డీటెయిల్స్తో పాటు వాళ్ళ ఫోటోలు కూడా మనకు ఉండి అవి 1 MB లోపు మనం సేవ్ చేసుకొని ఉండాలి. ఇంకా మిగతా పంచాయతీ ప్రొఫైల్ మొత్తం అంతా డీటెయిల్స్ మనకు ఉండాలి. అన్నీ దగ్గర పెట్టుకుంటే మనం గబగబా ఎంటర్ చేయడానికి అవుతుంది అనమాట. అది నేను ఈ పంచాయతీ ప్రొఫైల్ గురించి ఇందులో చెప్పాను. ఇంకా హౌస్ ట్యాక్స్ అసెస్మెంట్స్ ఎంటర్ చేయడం ఎలాగో చెప్పాను. హౌస్ ట్యాక్స్ అసెస్మెంట్ ఎంట్రీ ప్రాసెస్ ఎలాగా అంటే ఇప్పుడు 36 కాలమ్స్ మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో స్వామిత్వ కోసము ఆ 36 కాలమ్స్ తాలూకా డేటా మొత్తం కూడా మనకి ఇందులో అడుగుతుంది. మనం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ డిజిటల్ పంచాయతీలో అయితే చేయడం జరిగింది, కానీ ఆ సర్వర్ మొత్తం మళ్ళీ మార్చారు కాబట్టి మళ్ళీ మనం మొదటి నుంచి మనకి ఎన్ని అసెస్మెంట్స్ ఉన్నాయో అన్ని అసెస్మెంట్స్ కూడా ఈ స్వర్ణ పంచాయతీ వెబ్సైట్లో మనం పెట్టుకోవాలన్నమాట. ఆ డేటా ప్రాసెస్ గురించి అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.